వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. సిఈఎస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ టెక్ షో టెక్నాలజీ సంస్థల సరికొత్త ఆవిష్కరణలు ప్రదర్శించే వేదిక. సాఫ్ట్వేర్లు, వర్చువల్ రియాలిటీ, రోబోలు, ఈవీలు ఇలా పలు నూతన ఆవిష్కరణలన్నీ ఇదే వేదికపై లాంచ్ అవుతూ ఉంటాయి. మరి కొత్త ఏడాదిలో జరుగుతున్న సిఈఎస్లో ఎలాంటి ఆవిష్కరణలు వచ్చాయో చూద్దాం. అమెరికాలోని లాస్ వేగస్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సిఈఎస్ టెక్ షోలో దిగ్గజ కంపెనీలన్నీ పోటీ పడగా తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ ఉంటాయి. వీటిలో భవిష్యత్ తరం కొత్త స్మార్ట్ టీవీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. గాజు ముక్కలా ఒకవైపు నుంచి చూస్తే మరోవైపు కనిపించే పారదర్శక టీవీ అందరినీ ఆకట్టుకున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన ఎల్జీ ప్రపంచంలోనే తొలిసారిగా వైర్లెస్ ట్రాన్స్పరెంట్ ఓఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది. అందులో ప్లే చేసిన కంటెంట్ని చూస్తే అవాక్కవలసిందే. గాలిలోనే అందులోని కంటెంట్ కదులుతోందా అన్న అనుభూతిని కలిగిస్తోంది. గాజుపై ఆర్గానిక్ మెటీరియల్ను ముద్రించి దీన్ని రూపొందించినట్లు ఎల్జీ తెలిపింది. టీవీ ఆఫ్ చేసినప్పుడు టీవీ వెనుక వైపు ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే షోలో దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ కూడా కృత్రిమ మేధతో కూడిన సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఏఐ చిప్సెట్ను అమర్చిన శాంసంగ్ నియో ఏఐ స్క్రీన్ టీవీని లాంచ్ చేసింది. ఈ టీవీతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని శాంసంగ్ తెలిపింది. దీనిలో ఉన్న ఏఐ స్క్రీన్ టెక్నాలజీ పిక్చర్ను క్లిస్టల్ క్లియర్గా అందిస్తుందని శాంసంగ్ తెలిపింది. మైక్రో ఎల్ఈడి డిస్ప్లేలను కూడా శాంసంగ్ ప్రదర్శించింది. అది చూసేందుకు పారదర్శక గాజు ముక్కలా కనిపిస్తోంది. ఎలియోస్ అనే ఫ్రెంచ్ సంస్థ చాట్ జీపీటీ వంటి సైన్ బ్యాట్ను రూపొందించింది. సాధారణంగా అలెక్సా వంటివి వాయిస్ అసిస్టెంట్తో పనిచేస్తాయి. అయితే ఈ సైన్ బాట్లో ఉండే అవతార్ సైన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వటం హైలైట్గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇదే వేదికపై సోనీ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ని ప్రదర్శించింది. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి రూపొందిస్తున్న అఫీలా అనే సరికొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ను ప్రదర్శించింది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్తో పాటు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేఫ్టీ ఫీచర్స్ ఉండటం దీని ప్రత్యేకత. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపింది.